మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎస్బీఐ అవకతవకలపై కూడా ఖాతాదారులు ఆందోళనకు దిగారు. పెద్ద ఎత్తున బ్యాంకు ముందు కూర్చొని ధర్నా చేశారు. సుమారు 12,61,00,000 విలువైన బంగారం, 1.10 కోట్ల నగదు మిస్సింగ్ పై ఆందోళన వ్యక్తం చేశారు. బ్యాంక్ అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. ఇక ఖాతాదారుల సొమ్ము, బంగారం అప్పగించాలంటూ కూడా డిమాండ్ చేశారు. ఎస్బీఐ మాకు పార్టీలు వహించాలి, మీరు వహిస్తారా లేదా? మాకు అంతే కావాలి. బ్యాంకు టాప్ లెవెల్లో ఏ డెసిషన్ తీసుకుంటారో దాని ప్రకారం బ్యాంకు ఇక్కడ ఉన్న సిబ్బందికి డైరెక్ట్ చేస్తుంది. దాని ప్రకారం వీళ్ళు యాక్ట్ చేస్తారు. పబ్లిక్ సార్, మేమందరం పబ్లిక్లో అంతే బాధ్యత వహించాలి. మాకు అప్పగించాల్సిన బాధ్యత మీది. ఇక్కడ ఆందోళన జరుగుతున్న విషయం అందరికి తెలిసిందే. కాకపోతే ఈ విషయంలో ఎక్కడ కూడా క్లారిటీ అనేటువంటిది ఇప్పటికీ ఎవ్వరు ఇవ్వలేదు. బాధ్యత ఎవరు తీసుకుని ముందుకు చెప్పడం లేదు. బ్యాంక్ అధికారులు కూడా న్యూస్ లో రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. గత అక్టోబర్ నుంచి జరుగుతున్నది అని అంటున్నారు. అక్టోబర్ నుంచి ఆగస్టు వరకు జరుగుతున్నది అంటున్నారు. అంటే దాదాపు 10 నెలలుగా జరుగుతున్నది. మరి ఆడిట్ క్వార్టర్లీ ఉంటుంది అంటున్నారు, ఇయర్లీ అంటే 3 నెలలకు ఒకసారి ఆడిట్ ఉంటుంది అంటున్నారు. మరి 3 నెలలకు ఒకసారి ఆడిట్ జరుగుతున్నప్పుడు గత సంవత్సరం నుంచి జరుగుతున్నప్పుడు ఎందుకు ఐడెంటిఫై కాలేదు? అంటే ఇందులో మేనేజర్ పాత్ర ఉందా, తర్వాత సిబ్బంది పాత్ర ఉందా? ఎందుకంటే ఒక్కడి వల్ల జరిగే పని అయితే కాదు ఇది. ఎందుకంటే ఇది 10,000 5,000 మోసము కాదు, దాదాపు 15 లక్షలు. న్యూస్ లో కూడా మేము ఎంతో ఆశపడి ఇలా పెట్టుకున్నాం. మేము మా పిల్లల వస్తువుల కానించి అన్ని జ్ఞాపకాలు చేయించుకునే కూడా ఇందులో పెట్టుకున్నాం. అవి మాకు కావాలి, మాకు వేరే కొనలేదు. మాకు ఏదైనా సహాయం ఉన్నాయి లేని ఇంతవరకు ఉన్నాయో అంతవరకు ఉన్నాయని పెడతా అన్నారు. అవి కూడా చెప్పట్లేదు, పెట్టట్లేదు. మాకు ఏదో ఒకటి సహాయం చేసి మాకు బయటపడేటట్టు చేయండి దయచేసి. గోల్డ్ బాధితులం మేమందరము. ఈ గోల్డ్ బాధితులం అందరం వచ్చి ఇక్కడ గత 14 రోజుల నుంచి 40 రోజుల నుంచి వ్యవహారం జరుగుతుందంట. ఈ 40 రోజుల వ్యవహారంలో మాకు 4 రోజుల ముందే మాకు తెలిసింది గోల్డ్ ఎవరో తీసుకెళ్లారని. ఆ తీసుకెళ్లిన వ్యక్తి ఎవరో మాకు తెలియదు. ఆ బ్యాంకులో పై ఆఫీసర్ ఎవరు ఉన్నారో మాకు తెలియదు. కానీ మా గోల్డ్ మాకు ఇవ్వాలని మేము ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. మరి గోల్డ్ ఇవ్వకపోతే, రికవర్ కాకపోతే ఏ విధంగా మాకు హామీ ఇస్తారో మాకు ముందు హామీ ఇవ్వాలి. మీరు మాకు హెల్ప్ డెస్క్ కూడా పెట్టాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా గోల్డ్ ఏది వేందో ఆ గోల్డ్కు డబ్బులు మాత్రమే ఇస్తానని అంటున్నారు లోపల. కానీ ఆ గోల్డ్ మాకు అవసరం, ఆ డబ్బులు మాకు అవసరం లేదు. మా గోల్డ్ మాకు కావాలి. లేకపోతే మా గోల్డ్ మాకు ఇవ్వకపోతే గోల్డ్ తీసుకున్న ప్రతి ఒక్క బాధ్యత అందరికి కూడా ఆ గోల్డ్ లోన్ మాఫీ చేయాలి. ఇదే వాళ్ళకు శిక్ష, ఎస్బీఐ వాళ్ళకు శిక్ష. బ్యాంక్ వాళ్ళకు గోల్డ్ లోన్ మొత్తం మాఫ్ చేసి ఆ గోల్డ్ అయితే లోన్ ఎంత తీసుకున్నారో, ఆ గోల్డ్ ఏం తీసుకున్నారో గోల్డ్ పూర్తిగా మొత్తము బాధితులు అందరికి ఇవ్వాలని మేము కోరుకునే నినాదం ఇది. రైట్, ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్. ఓకే, థ్యాంక్ యూ దీపిక. ఏదైతే ఇటు మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణం ఎస్బీఐలో జరిగిన ఈ అవకతవకలపై ఖాతాదారులు అయితే ఈ రోజు ఉదయం బ్యాంక్ ఏదైతే ధర్నా చేపట్టారో దీనికి సంబంధించి ఏదైతే ఈ బ్యాంక్ లో సుమారు 12,61,00,000 బంగారం, అదేవిధంగా 1,10,00,000 రూపాయల నగదు మిస్సింగ్ విషయంలో ఇప్పటికే ఆడిటింగ్ జరిగిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఉన్నతాధికారులు కూడా వచ్చి దీనికి సంబంధించిన అధికారులకు కూడా లెక్కలు అప్పచెప్పడం జరిగింది. దీనిపై ఇటు పోలీసులు ఎంక్వైరీ కూడా జరుగుతుంది. కానీ ఖాతాదారులో మాత్రం ఒక తెలియని ఆందోళన అయితే మొదలైంది. దీనికి సంబంధించి వారికి సంబంధించిన బంగారం ఏదైతే తాకట్టు పెట్టిన బంగారం, వారికి సంబంధించిన బంగారమే ఇవ్వాలని ఈ రోజు ఉదయం బ్యాంక్ ఏదైతే ధర్నాలు చేపట్టారు. కానీ అటు బ్యాంక్ మేనేజర్ గానీ ఇటు ఏదైతే క్యాషియర్ రవీందర్, ప్రస్తుతం క్యాషియర్ రవీందర్ అయితే ఇంకా పరారీలో ఉన్నారు. దానికి సంబంధించిన విషయాలు ఇంకా పోలీసులు క్యాషియర్ రవీందర్ పైన అయితే ప్రత్యేక టీంలు తోటైతే గాలింపు చర్యలు చేపట్టారు. ఎక్కడ ఉన్నాడు అనే విషయానికి సంబంధించి ఇప్పటికైతే ఇటు సిపి ఆధ్వర్యంలో ఒక 4 ప్రత్యేక టీంలతో అయితే ఇటు క్యాషియర్ కోసం అయితే ముమ్మరంగా ఏదైతే ఈ క్యాషియర్ చేసిన అవకతవకలే ఉన్నాయని అయితే ఇప్పటికే బ్యాంకు మేనేజర్ గానీ బ్యాంకు ఉన్నతాధికారులు అయితే చెప్పడం జరిగింది. దీనికి సంబంధించిన ఆడిటింగ్ కూడా పూర్తయింది. ఏదైతే ఇప్పుడు వారికి సంబంధించిన బ్యాంక్ లో పెట్టిన ముఖ్యంగా వారికి నగలకు సంబంధించిన సమాచారం అయితే ఇప్పటికి ఇవ్వడం లేదు. ఎవరి దగ్గర ఎంత నగలు తాకట్టు పెట్టి ఉన్నాయని ఒక నోటీస్ బోర్డు పెట్టి దానికి వివరణ ఇవ్వాలని అయితే ఇటు ఖాతాదారులు చెప్తున్నారు. దానికి సంబంధించి ఒక హెల్ప్ లైన్ సెంటర్ కూడా పెట్టాలి. ఇది ఎప్పటి వరకు మాకు రికవరీ ఇస్తుందో అని కూడా ఇక్కడ ఖాతాదారులు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి
ఇప్పటికీ బ్యాంక్ లో ఉన్న అవకతవకలు అయితే చాలా బయటపడ్డాయి. ఒకవేళ మనం లోన్ తీసుకుంటే మనం కట్టకపోతేనే బ్యాంకు వాళ్ళు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తారు. ఇప్పుడు మా బంగారం కానీ మా డబ్బులు కానీ ఎప్పుడు ఇస్తారు, దీనిపైన ఒక క్లారిటీ ఇవ్వాలని అయితే ఇప్పటికే బ్యాంకు ముందట ధర్నాలు చేపట్టారు. దీనికి సంబంధించి రానున్న రోజుల్లో కూడా దీనికి సంబంధించి ఇటు ఖాతాదారులు అయితే అన్ని చర్యలకైతే ముందుంటాం. మేము మాకు సంబంధించిన ప్రతి రూపాయి కూడా మాకు కావాలంటూ ఇటు ఖాతాదారులు అయితే బ్యాంకులు అధికారులను అయితే అడగడం జరిగింది. దీనిపై ఒక క్లారిటీ అయితే రావడం లేదు. ఇస్తాం అని చెప్పడం మాత్రమే కానీ ఎప్పుడు ఇస్తారనేసి ఒక క్లారిటీ రాక ఇటు ఖాతాదారులు మాత్రం ఆందోళన అయితే ఉందని చెప్పవచ్చు. ఇంకా రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.